బెంగళూరులోని రామయ్య కాలేజీలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో అనేక స్టాల్స్ను స్టూడెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వారు ఓన్గా తయారు చేసిన వాటిని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు ఎక్కువగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ గురించే మాట్లాడుతున్నారు. ఇందులో ఇటు ఆర్మీకి ఉపయోగపడే విధంగా, అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉపయోగపడే విధంగా కూడా స్టూడెంట్స్ డ్రోన్ తయారు చేశారు. అవి ఎలా పనిచేస్తాయి, వాటి పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చెప్పండి, ఈ డ్రోన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఉపయోగపడడానికి, అట్లాగే ఆర్మీ కోసం ఉపయోగపడే విధంగా కూడా డ్రోన్ తయారు చేసాం అంటున్నారు కదా, ఇవి ఎలా పనిచేస్తాయి, వీటి పనితీరు ఏంటి? ఈ డ్రోన్ అనేది మేము నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫ్లడ్స్ ఉన్నప్పుడు పీపుల్ని డిటెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివన్నీ డ్రాప్ చేయాలి. సో దానికోసం అని చెప్పి మేము ఈ పెద్ద డ్రోన్ ఇంకా ఇలాంటి 2 డ్రోన్స్ తయారు చేసాం. సో ఈ 2 డ్రోన్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఆటోనమస్గా, అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏం లేకుండా ఆటోమేటిక్గా ఫ్లై అయ్యి ఓవర్ ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పీపుల్ స్కాన్ చేసి కెమెరాతో, ఆ స్కాన్ చేసిన కెమెరాలో ఉండే పీపుల్ని ట్యాగ్ చేస్తారు. ట్యాగ్ చేసిన తర్వాత ఈ 2 డ్రోన్స్ అక్కడికి వెళ్ళి ఆటోనమస్గా ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఏమైనా ఎమర్జెన్సీ సప్లైస్ ఉంటే అవన్నీ డ్రాప్ చేస్తారు. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఫ్లడ్స్లో ఉన్నప్పుడు హెలికాప్టర్స్లో వెళ్ళి పీపుల్ డిటెక్ట్ చేయడం చాలా కష్టం, కాబట్టి డ్రోన్స్ అయితే వెరీ యూస్ఫుల్. సో అండ్ ఇది ఇంకోటి, ఇది ఆర్మీ కోసం తయారు చేసాం అంటున్నారు కదా, ఇది ఎంత వెయిట్ ఉంటుంది, దీన్ని ఎలా పనిచేస్తుంది? సో ఈ డ్రోన్ వచ్చేసరికి 450 గ్రాముల కంటే తక్కువే ఉంటుంది మొత్తం. ఎందుకంటే ఆర్మీ పీపుల్ వాళ్ళు సప్లైస్ తీసుకెళ్ళడానికి చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ డ్రోన్స్ కూడా క్యారీ చేయాలంటే ఎక్కువ వెయిట్ ఉంటే ఇంకా ఎక్కువ వెయిట్ అయిపోతుంది, కాబట్టి 450 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటుంది డ్రోన్. సో దీన్ని జస్ట్ డిప్లాయ్ చేసి ఆటోనమస్గా తీసుకెళ్తే ఇది మైన్స్ ఉండే ఫీల్డ్ని స్కాన్ చేసిద్ది. మైన్స్ ఉండే ఫీల్డ్ స్కాన్ చేసి ఆ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన తర్వాత ఒక మ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఎక్కడైతే మైన్స్ ఉన్నాయో అవి వదిలేసి మైన్స్ లేని ప్రదేశంలో ఒక పాత్ క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ దీన్ని పంపిస్తే సోల్జర్స్కి డ్యామేజ్ కాకుండా, ఇఫ్ సోల్జర్స్ వెళ్తే వాళ్ళు మైన్కి బలవుతారు, కాబట్టి డ్రోన్స్ వెళ్ళినప్పుడైతే డ్రోన్స్ ఆటోనమస్కి వెళ్తాయి, కాబట్టి జస్ట్ దీనివల్ల యూస్ ఏమి ఉండదు, జస్ట్ డిటెక్ట్ చేసి సోల్జర్స్ కోసం యూస్ఫుల్ అయ్యేది. సో ఇది వెళ్ళి ఒక మ్యాప్ క్రియేట్ చేసి ఒక పాత్ క్రియేట్ చేస్తుంది. ఆఫ్టర్వర్డ్స్ సోల్జర్స్ వచ్చేసరికి ఆ పాత్ యూస్ చేసి దాని నుంచి వెళ్ళిపోవచ్చు, మైన్స్ని స్టెప్ చేయకుండా. అంతే. ఫస్ట్ టైం మీరు చేసింది, ఇంతకుముందు ఎవరన్నా ఇలాంటివి? ఇది ఒక కాంపిటీషన్ బేసికలీ యూఎస్లో జరుగుతుంది. ఇప్పటికీ 2 years నుంచి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, బట్ ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. మేము ఈసారి ట్రై చేస్తున్నాము. మోస్ట్లీ వీ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ విల్ విన్. ఈ కాంపిటీషన్ ఎక్కడ జరుగుతుంది? యూఎస్ఏ, అలబామా జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్తున్నారా? ఇక్కడ అక్కడికి వెళ్తున్నాము. ఈ ఆగస్టులో వెళ్తాము. ఆగస్టులో వెళ్ళి మిషన్ 2 days ఉంటుంది, దాని తర్వాత రిజల్ట్స్ వస్తాయి. సో ఇది ముఖ్యంగా ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎంతోమంది ఈ ల్యాండ్ మైన్స్ కానీ ఇలాంటివి పెట్టి ఆర్మీలో ఎంతోమంది సోల్జర్స్ బలవుతుంటారు. సో అలాంటి వాటిని అరికట్టేందుకు కూడా ఈ డ్రోన్ను తయారు చేశామని చెప్పి రామయ్య కాలేజ్ స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇది 450 గ్రాముల కంటే కూడా తక్కువ వెయిట్ కలిగింది. ఇది ఎక్కడికన్నా కూడా క్యారీ చేసే విధంగా కూడా, అట్లాగే నీట్గా కూడా వారు ఆర్మీ సోల్జర్స్ వెళ్ళే సమయంలో వారు ముందుగా దీన్ని పంపితే నీట్గా కూడా అక్కడ ల్యాండ్ మైన్స్ ఉందా, వారికి ఎలాంటి హాని కలగకుండా కూడా వారు వెళ్ళేందుకు కరెక్ట్ మార్గాన్ని చూపించే విధంగా కూడా దీన్ని తయారు చేశామని, ఇది తొందరలో కూడా యుఎస్లో జరగనున్న ఎగ్జిబిషన్లో కూడా వారు ప్రదర్శించినట్టుగా కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, కేవీఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.